మా ఆయన చేసిన ఘనకార్యం చూడండి ఒక్కసారి. కూలర్‌కి వాటర్ పడతానని చెప్పి దాంట్లోకి పైపేసి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ బయటికెళ్ళిపోయాడనమాట. మరి నువ్వేం చేసావంటావా? నా కర్మకాలి ఆ రోజే ఎందుకో తెలీదు టీవీ ఆన్ చేసుకొని కూర్చున్న పిల్లలిద్దరిని పడుకోబెట్టి, అందులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా టైర్డ్ అయిపోయాననమాట. హాస్పిటల్‌కెళ్ళినాము. ఎంఆర్ఐ, స్కాన్స్ ఇవన్నీ. సో, ఇంక టైర్డ్ అయ్యాను గదా! ఏదో రిసార్ట్ అని ఒకటి వెబ్ సీరీస్ పెట్టుకొని ఇంట్రెస్ట్‌గా చూసాననమాట. అసలు నార్మల్‌గా టీవీనే పెట్టుకొని ఎందుకో చూడాలనిపించి చూసినా, ఇంక 2 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంట్లోకొచ్చాననమాట బెడ్‌రూమ్‌లోకి. ఒక్కసారిగా జలపాతంలో జల జల పారుతున్న సెలయేరులాగా రూమ్ మొత్తం వాటర్ నిండిపోయింది. చూడంగానే ఫస్ట్ ఏడుపొచ్చేసిందనమాట. ఏడ్చుకుంటూ ఫోన్ చేసినా, ఎవ్వరు అదంతా క్లీన్ చేసేది, నాకు ముందే హ్యాండ్ పెయిన్ ఉందని. బట్ ఇంక తప్పదు కదా! జరిగిపోయింది, ఏదో జరిగిపోయిందని చెప్పి ఇద్దరం నవ్వుకుంటూ, కొట్టుకుంటూ, తుడుచుకుంటూ ఆ రూమ్ మొత్తం ఎలాగోలాగైతే క్లీన్ చేశామనమాట. ఇప్పుడు చూస్తుంటే నవ్వొస్తుంది గానీ, అప్పుడైతే నిజంగా ఏడ్చేశానండి. అన్ని వాటర్ అసలు. వాటర్ క్లీన్ చేయడం ఒకటైతే పార్ట్ 2లో చూడండి మీరు. దాని కింద మంచం కింద కొన్ని ట్రావెల్ బ్యాగ్స్ అలా పెట్టారనమాట. మొత్తం డ్రెస్సెస్సు అదంతా పార్ట్ 2లో షేర్ చేస్తాను. పిల్లలైతే పడుకున్నారు. మేము చేసే హడావిడికైతే లేయలేదనమాట. సో, ఇంక పిల్లలు పడుకున్నారు కదా అని చెప్పి కొంచెం స్లోగా అన్నీ క్లీన్ చేసి బ్యాగ్స్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ హాల్లోకి షిఫ్ట్ చేశాము. సో, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఇంకా ఏమేమి చేశానో చూడండి.